TS16UB 9892 16UB 9892 అనే ఏదైతే టిప్పర్ ఉందో ఈ టిప్పరు 10వ తారీఖు రోజు అనీసా నగర్ దగ్గర ఒక కాంపౌండ్ వాల్లో ఇసుక డంపు చేసి ఈ యొక్క టిప్పర్ను నింపుతుండగా మాకు వచ్చిన సమాచారం మేరకు నేను మా అర్బన్ ఆర్ఐ వరుణ్ అండ్ మా అటెండర్ రాజేందర్ ముగ్గురం కలిసి వెళ్ళి నింపుకొని బయటకు వెళ్తుండగా దాన్ని రైడ్ చేసి పట్టుకొని మా ఆఫీస్లో పెట్టడమైంది. అయితే ఆ వెహికల్ ఎవరైతే అజీజ్ యాక్చువల్గా ఆ వెహికల్ అనేది ముజీబ్ పేరు మీద ఉంది. ఆ వెహికల్ ముజీబ్ వాళ్ళ ఫాదర్ ఎవరైతే అజీజ్ ఉన్నాడో అతను ఒక వే బిల్ అనేది చూపించడం జరిగింది. ఆ వే బిల్ను పరిశీలించగా ఆ వే బిల్ 10వ తారీఖు 3వ నెల 2025 అని దాని మీద రాసింది ఉంది. బట్ దీని మీద కన్సర్న్డ్ తహసీల్దార్ సాలూరా తహసీల్దార్ గారిని ఈ వే బిల్ జెన్యూనిటీ విషయమై మేము లేఖ ద్వారా తహసీల్దార్ని కోరగా తహసీల్దార్ గారు అదేదైతే ఆ వే బిల్ ఉందో ఆ వే బిల్ అనేది 1వ తారీఖు 3వ నెల 2025 రోజు ఇవ్వడమైందని మాకు తన లేఖ ద్వారా చెప్పిండు. 13/3/2025 ఏదైతే ఉందో ఆ రోజు ఎలాంటి వే బిల్లు ఈ 9892 బండికి ఇవ్వలేడని చెప్పిండు. కాబట్టి ఆ తహసీల్దార్ సాలూరా గారు ఇచ్చిన జెన్యూనిటీ లెటర్ దాని ప్రకారము ఈరోజు ఆ యొక్క టిప్పర్ను అర్బన్ సిఐ సాబ్ వాళ్ళ దగ్గర పోలీస్ స్టేషన్లో అప్పగించడమైంది. అదేవిధంగా ఆ వెహికల్ ఓనర్ ఎవరైతే ఉన్నారో వెహికల్ ఓనర్ మీద కేసు కూడా చేయడం అనేది జరిగింది. అదేవిధంగా ఈ అజీజ్ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఇది అనవసరంగా మా యొక్క అధికారులను భయభ్రాంతులకు గురి చేయడానికి మనోధైర్యంను కోల్పోవాలనే ఉద్దేశంతో ఏదేదో మా రెవెన్యూ ఎంప్లాయీస్ పైన అభాండాలు మోపడం జరుగుతుంది. యాక్చువల్ అయితే అలాంటిది మా స్టాఫ్ అలాంటిది ఏం చేయడం జరగలేదు. అతను కావాలని ఇల్లీగల్ దందాలు చేసుకుంటూ మా యొక్క అధికారులను భయపెట్టుకుంటూ మా మీద ఆరోపణలు అనేది చేస్తున్నారు. ఈయన కేసు ఇంతకుముందు కూడా ఈయన టిప్పర్లను మేము మా కార్యాలయం సీజ్ చేయడం జరిగింది. తనే స్వయంగా 50 రూపాయల స్టాంప్ పేపర్ మీద మాకు తనే స్వయంగా రాసి ఇవ్వడం జరిగింది. నేను ఇక ముందు ఎలాంటి ఇల్లీగల్ దందాలు చేయాలని చెప్పేసి. అదేవిధంగా ఒక ట్రాక్టర్ కూడా ఇంతకుముందు నాగన్పల్లిలో డోజర్ పెట్టి ట్రాక్టర్లు నింపుతూ ఉంటే కూడా అప్పుడు కూడా పోలీసు వాళ్ళు పట్టుకున్నారు. అప్పుడు కూడా కేసులు చేయడం జరిగింది. ఇవే కాకుండా ఇంతకుముందు కూడా చాలా టిప్పర్లు కూడా ఈయన పట్టుకోవడం జరిగింది. ఇవే కాకుండా ఈ మా యొక్క మండలంలో ఎవరైనా ఇల్లీగల్గా శాండ్ ట్రాన్స్పోర్ట్ చేసాక కఠిన చర్యలు ఉంటాయి. ఆల్రెడీ మేము ఏవి మా చేతిలో దొరికినా కేసులు పెట్టడం జరుగుతుంది. ఇక ముందు కూడా ఎవరైనా ఇల్లీగల్గా ఎలాంటి వే బిల్లు లేకుండా అధికారుల అనుమతులు లేకుండా ఎవరైనా అక్రమంగా రవాణా చేస్తే కనుక కఠినంగా చర్యలు ఉంటాయని తెలవడం జరుగుతుంది.